విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఆందోళన కొనసాగుతోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్దకు భారీగా కార్మికులు, మద్దతుదారులు చేరుకుంటున్నారు. సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో అఖిలపక్షం మానవహారానికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. కుర్మనపాలెం ప్రధాన కూడలి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో వారందరినీ అరెస్టు చేశారు. ప్రభుత్వం, పోలీసుల తీరుపై ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల ఆందోళన కొనసాగుతోంది. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్దకు భారీగా కార్మికులు, మద్దతుదారులు చేరుకుంటున్నారు. సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో అఖిలపక్షం మానవహారానికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. బాలకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ శశిరేఖ. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో అది మొత్తం తారాస్థాయికి చేరిందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఈ రోజు ఇటు వామపక్షాలు ఎవరైతే సిపిఎం, సిపిఐతో పాటు ఇటు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు అందరూ ఒక్కసారిగా రోడ్డు ఎక్కడంతో తీవ్ర ఆందోళన పరిస్థితి అయితే నెలకొంది. ఇటు స్టీల్ ప్లాంట్, కోర్మన్పాలెం స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద జాతీయ రహదారి పైన రాస్తారోకో నిర్వహించడం కాకుండా మానవహారాన్ని కూడా వేలాదిగా స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మికులు, ఉద్యోగులు మొత్తం అందరూ కూడా హాజరయ్యి రాస్తారోకో నిర్వహించడం, అంతే తర్వాత మానవహారాన్ని కూడా నిర్వహించారు. అంటే ఫ్యామిలీతో, భార్య పిల్లలతో కూడా కలిపి వచ్చి రాస్తారోకో నిర్వహించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నారు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి బీజేపీ ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఇటు ప్రైవేటీకరణ ఆపుతామంటూ కూడా స్పష్టమైనటువంటి ఏదైతే వైఖరిని తెలియజేస్తుందో అప్పటి వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుంది. దానికి తగ్గ ప్రకటన చేయాలంటూ కూడా కార్మిక సంఘాలన్నీ ఆందోళన దిగాయి. అయితే ఇందులో భాగంగా ఈ రోజు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఇటు సిపిఎం, సిపిఐకి చెందినటువంటి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరైతే రామకృష్ణ గాని, శ్రీనివాస్ గాని కూడా హాజరయ్యారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఇటు కార్మిక నాయకులు, కార్మిక సంఘాలు, అన్ని ట్రేడ్ యూనియన్స్, కార్మికుల యొక్క ఫ్యామిలీస్ కూడా అటెండ్ అయ్యి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని భారీ స్థాయిలో రాస్తారోకో నిర్వహించడంతో వందలాదిగా పోలీసులు కూడా అక్కడ ముందస్తులో భాగంగా కూడా మొత్తం నియమించడం జరిగింది. అయితే ఈ రాస్తారోకో సందర్భంగా సుమారు 2-3 గంటల పాటు మొత్తం ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయిందని కూడా చెప్పాలి. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వందలాదిగా పోలీసులు మోహరించి ఎవరైతే అంటే ఎటువంటి అరెస్టులు చేయకుండా పూర్తిగా నిరసనకు సహకరిస్తామంటూ పోలీసులు తెలిపి, అంతేకాకుండా నిరసన విరమించుకోవాలంటూ కూడా ఇటు కార్మిక సంఘ నాయకులతో కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఈ క్రమంలోనే అటు కార్మికులు కూడా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తాం తప్ప ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి తావు లేకుండా మేము కూడా ప్రవర్తిస్తాము అంటూ కూడా కార్మిక సంఘ నాయకులు కూడా తెలియజేయడంతో అక్కడ కొంత అయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు అయితే కూడా చోటు చేసుకోలేదని చెప్పాలి. అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ తో కార్మిక సంఘాలు ఎవరైతే
ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాట సమితి ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ వ్యతిరేక ప్రైవేటీకరణకు వ్యతిరేక పోరాట సమితి సభ్యులు, అదేవిధంగా కార్మిక సంఘ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ సందర్భంగా కూడా దానికి మద్దతుగా కూడా ఆయన స్పష్టమైన వైఖరి తెలియజేయాలి, బీజేపీ పెద్దలతో మాట్లాడాలంటూ కూడా దానికి మద్దతుగా కూడా ఈ యొక్క కార్యక్రమం చేపట్టినట్టుగా కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి 16,000 మంది కార్మికులు 6 నెంబర్ ఉన్నటువంటి కార్మికులకి అప్పుడు ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా ఇప్పటి వరకు కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఒప్పంద కార్మికులు వాళ్ళకి కూడా పర్మనెంట్ చేయడమే కాకుండా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాల్లోంచి తొలగించడానికి వీల్లేదంటూ కూడా ఇటు కార్మిక సంఘాలు వామపక్ష నాయకులు కూడా ధర్నాకు దిగే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ బాలకృష్ణ.